మీరు ఎప్పుడైనా గోరుచిక్కుడు కర్రీని ఈ విధంగా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. గోరుచిక్కుడు కాయ తినని వాళ్ళు ఇంక వాళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా రెసిపీ చేసి పెడితేనే. నేనైతే ఎండుమిరపకాయలు నానబెట్టేసిన తర్వాత అందులో ఒకే ఒక్క ఉల్లిపాయ, అలానే వెల్లుల్లిపాయ, జీలకర్ర మొత్తం ఇంకా మసాలాని ఏమైతే వేసేసానో అవన్నీ వాటర్ లేకుండా జస్ట్ పల్స్ కింద చేశాను అనమాట. అంటే కచ్చపచ్చగా ఉండాలని చెప్పి అలా చేశాను. ఒకవేళ మీకు అంతగా ఇష్టం లేకపోతే అది పేస్ట్ కింద చేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ ఉండదు. ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంక ఇందులో నేను ఇంకేం వేయలేదండి, టమాటా కూడా వేయలేదు మాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయ కూడా నేను ఎక్కువ వేయలేదు అనమాట. నేను చిన్న చిన్న ఉల్లిపాయలు నా దగ్గర ఉంటే వాటిని 2-3 వేసాను, అంత ఎక్కువ వేయలేదు. చూసారు కదా, ఈ విధంగా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు వేసి ఒక్క విజిల్ అయితే వేయించనమాట. అంటే ఎక్కువగా టేస్టీగా ఉంటుంది, ప్లస్ బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉన్నా కానీ ఇలా ఉడకబెడితే మాత్రం మెత్తగా ఉంటుంది కాబట్టి అందుకని ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకుని వేడిగా రోటీ అయితే చేస్తున్నాను. వేడి రోటీలోకి నిజంగా ఆసమ్ టేస్ట్ అన్నమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అయిపోయింది ఇది. ఎప్పుడు ఇలాగే చేస్తాను కానీ వీడియోలో పెట్టలేదు కాబట్టి పోస్ట్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.